హాయ్ ఫ్రెండ్స్, గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఉన్న ఆకులు తెంపుతున్నాము. ఇది మామిడాకు. వినాయకుడిని కూర్చోబెడతాం కదా, మనం వినాయకుడిని కూర్చోబెట్టడానికి చుట్టూ ఆకులు పెడతాం కదా, అతనికి విఘ్నేశ్వరుడికి మామిడాకు తెంపాము. చెరుకు గడలు కూడా తెంపాము ఫ్రెండ్స్. చెరుకు గడలు విరిచాము. జామపత్రం, అలాగే పెద్ద మరదలు చూడండి తెంపుతుంది. దానిమ్మ పత్రం చూడండి, దానిమ్మకాయలు కాసాయి. దేవుడికి ఈరోజు దానిమ్మ పళ్ళు మా చెట్టు పెడుతున్నాం. దానిమ్మ పత్రం పెడుతున్నాం. మల్లె ఆకులు కూడా, మల్లె ఆకు, జాజిపత్రం, జాజిపత్త, తులసి పత్త చక్కగా మొక్కి తెంపుతుంది నా మరదలు. ఎంత బాగున్నాయి. ఎండిపోయింది చెట్టు, కాకపోతే కొత్త చిగుర్లు వచ్చాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తమలపాకులు తెంపుతుంది. దేవుడికి తాంబూలం ఇవ్వడానికి ప్లస్ 5 ఎలకరాజులకి మేము భోజనం పెడతాము. వాటి కోసం డబుల్ వేయడానికి ఒక 15 ఆకుల వరకు తెంపుద్ది అనుకుంటా. తమలపాకులు, ఉసిరి పత్రం, ఆమ్లపత్రం, అలాగే గన్నేరు పత్రం. మీరు పెడతారా? గన్నేరు కూడా పెడతారు. గన్నేరు 2 సైడ్స్ పెట్టడానికన్నా 2 తెంపుతుంది అన్నీ. ఇదేంటో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆకు అరటి ఆకుల్లో కూర్చోబెట్టడం కోసం, భోజనం కోసం అరటి ఆకు కోస్తున్నాడు మా పెద్ద తమ్ముడు. కిందే కూర్చోబెట్టాం కదా విఘ్నేశ్వరుణ్ణి. అట్లే జాబు పూలు ఉంటాయి కదా, అవి, తంగేడు పూలు, విఘ్నేశ్వరుని ఆ అన్ని ఆకుల మధ్యలో కూర్చోబెట్టాం. మేము మట్టి గణపతిని తీసుకున్నాము ఫ్రెండ్స్. అలాగే అరటిపళ్ళు, వెలగపళ్ళు, జామకాయలు, మామిడి కాయ ఒకటి, సంత్రా, మోసంబి, యాపిల్, మా చెట్టు దానిమ్మ పండు, చెరుకు గడలు, ఇవన్నీ వేసి, దోసకాయ మా చెట్టుదేనండో, మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చాము. మారేడు దళం పెట్టాము, ఇంకా అందులో బిల్వపత్రం.